ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే నార్మల్గా మన యొక్క మొబైల్లో కంపల్సరీగా మన కంట్రోల్ ప్యానల్ అయితే కంపల్సరీ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు మనకు డిఫాల్ట్గా కంపెనీ తరపు నుంచి వచ్చే మన కంట్రోల్ సెంటర్ ఎలా ఉంటుంది, నార్మల్గా ఈ ప్యానల్ మనకు ఇలా మాత్రమే మనకు ఉంటుంది. పైగా ఎక్కువ రోజులు యూజ్ చేసే కొద్దీ మనకు బోర్ కొడుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఈ వీడియో మీకు టాప్ 3 మైండ్ బ్లోయింగ్ సూపర్ కంట్రోల్ సెంటర్ని పరిచయం చేస్తాను. ఒక్కసారి మీరు కనుక ఈ కంట్రోల్ సెంటర్స్ని చూశారంటే మాత్రం కంపల్సరీగా మీ యొక్క మొబైల్లో సెటప్ చేయకుండా ఉండలేరు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ కంట్రోల్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇకపోతే ఆ కంట్రోల్ సెంటర్స్ని మనం ఏ విధంగా మన యొక్క మొబైల్లో మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క మొబైల్లో మీరు ఇలాంటి నార్మల్ బోరింగ్ కంట్రోల్ ప్యానల్ని కాకుండా మీరు స్టైలిష్ కంట్రోల్ ప్యానల్ని మీ యొక్క మొబైల్లో మీరు యాక్టివేట్ చేయాలి అనుకుంటే సింపుల్గా మీ యొక్క మొబైల్లో మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నేను డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అలా అని చెప్పేసి ఓన్లీ ఫర్ డిస్క్రిప్షన్లో మాత్రమే ఉంటుంది. ఇలాంటి పేర్లతో మీకు వందల అప్లికేషన్స్ అయితే ఉంటాయి, కానీ సరైన అప్లికేషన్ దొరకదు కాబట్టి నేను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. మనకు సమ్ పర్మిషన్స్ అయితే స్టార్టింగ్లో అడుగుతుంది. మీరు ప్రతి ఒక్క పర్మిషన్ని ఇక్కడ నుంచి గ్రాంటెడ్గా అలో అనేది చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ప్రతి ఒక్క పర్మిషన్ గ్రాండ్గా అలో చేస్తేనే ఇది మనకు సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ప్రతి ఒక్క పర్మిషన్ని ఇక్కడ నుంచి గ్రాంటెడ్గా అలో అయితే చేస్తున్నాను. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇలా మనం ఆల్ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మన యొక్క కంట్రోల్ సెంటర్ అయితే మనకు యాక్టివేట్ కావడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మీ యొక్క బ్రైట్నెస్ని మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దీంతో పాటుగా దీంట్లో మనకు 1-2 ఫీచర్స్ కాదనమాట, కొన్ని వందల ఫీచర్స్ అయితే మనకు ఇక్కడ నుంచి అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు కంట్రోల్ సెంటర్ యొక్క థీమ్ ఉంటుంది చూడండి. దాన్ని మీకు రకరకాల రేంజ్లో మీకు కావాల్సిన స్టైల్లో మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. పైగా మీ యొక్క లాక్ స్క్రీన్ పైన కూడా ఇది నెక్స్ట్ లెవెల్లో పనిచేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు లైక్ దిస్, నాకు ఆ కంట్రోల్ సెంటర్ అయితే నచ్చడం లేదు, అలాంటప్పుడు మీరు కలర్ని మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు డైరెక్ట్గా మన యొక్క మొబైల్లో మనకు అప్లై కావడం జరిగింది. ఇది మన యొక్క బ్రైట్నెస్, ఇది మన యొక్క వాల్యూమ్, మొబైల్ డేటా కావచ్చు, వైఫై కావచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లైట్ మోడ్ కావచ్చు, అంతా మనకు నెక్స్ట్ లెవెల్లో ఆటోమేటిక్గా ఒకే ఒక్క క్లిక్తో మనకు చేంజ్ అయిపోతుంది అనమాట. దీంతో పాటుగా ఇది ఒకటే ఫీచర్ కాదనమాట, దీని యొక్క పొజిషన్స్ ఉంటాయి చూడండి. ఆ కంట్రోల్ సెంటర్ యొక్క పొజిషన్స్ విడ్త్ కావచ్చు, హైట్ కావచ్చు, కలర్ కావచ్చు, ఇక్కడ నుంచి మీకు లెఫ్టా రైటా అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇక్కడ నుంచి మీకు ఆల్ఫాబెటిక్లా కావాలా, ఎలా కావాలో అలా మీరు ఇక్కడ నుంచి మీకు నచ్చిన రేంజ్లో మీరు ఇక్కడ నుంచి చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా దీంట్లోనే మీకు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి కలర్ సెట్ చేసుకోవచ్చు. లేదు బ్రదర్ మాకు సంబంధించిన ఫోటోని సెట్ చేసుకుంటామంటే డైరెక్ట్గా మీకు గ్యాలరీ ఆప్షన్ అయితే ఇక్కడ నుంచి ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫోటోని డైరెక్ట్ మీ యొక్క బ్యాక్గ్రౌండ్గా మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నా యొక్క కంట్రోల్ సెంటర్లో ఆటోమేటిక్గా ఫోటో కూడా అప్లై అయితే కావడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత సూపర్ ఆప్షన్స్ ఉంటాయంటే నేను నోటితో చెప్పడం కాదు, ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది అన్నమాట. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ లెవెల్లో కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా యాప్స్ కావాలనుకున్నా మీరు నోటిఫికేషన్ ప్యానల్లోనే ఈజీగా ఒకే ఒక క్లిక్తో మీరు ఇక్కడ నుంచి యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. లైక్ దిస్, అది ఫ్లిప్కార్ట్ కావచ్చు, మైజో టీవీ కావచ్చు, మీరు సంబంధించిన ఫేవరెట్ ఏ అప్లికేషన్స్ ఉంటాయో ప్రతి ఒక్క దాన్ని మీ యొక్క కంట్రోల్ సెంటర్లోనే మీరు ఈ విధంగా యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత సూపర్ అప్లికేషన్ అంటే నేను నోటితో చెప్పడం కాదు, ఇది ఒకటి మాత్రమే. ఇకపోతే నెక్స్ట్ వన్ చూశారంటే మాత్రం నిజంగా అదుర్స్ అని చెప్పేస్తారు ఫ్రెండ్స్. కాకపోతే ఒకటి ఇన్స్టాల్ చేసిన తర్వాత మన యొక్క మొబైల్లో ఇంకోటి మనకు పనిచేయదు కాబట్టి కంపల్సరీగా ఈ అప్లికేషన్ అయితే మనం డైరెక్ట్ అన్ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ అయితే తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు చూసుకోవచ్చు మనకు నార్మల్లో ఆటోమేటిక్గా మారిపోవడం జరిగింది కదా. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మనకు నార్మల్ కంట్రోల్ సెంటర్ అయితే రావడం జరిగింది. అలాంటప్పుడు మీరు సెకండ్ వన్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకు 2 రకాల కంట్రోల్ సెంటర్ అయితే ఉంటాయన్నమాట. ఒక్కసారి మీరు చూడండి, నిజంగానే నోటితో చెప్పడం కాదు, అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట. అంటే మనకు కొంచెం లోడింగ్ అవ్వడానికి కొంచెం లోడింగ్ అయితే తీసుకోవచ్చు, కొద్దిగా
ఒక 5 to 10 seconds టైం మనకు. ఫ్రెండ్స్ ఇది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే రావచ్చు, కాకపోతే మనం స్టార్టింగ్ లోడింగ్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుందని నేను ముందే అయితే చెప్పడం జరిగింది. దెరాఫ్టర్ మీరు అన్ని పర్మిషన్స్ని ఇక్కడ నుంచి గ్రాండ్ అలో అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క పర్మిషన్స్ని నేను ఇక్కడ నుంచి గ్రాండ్ అలో అయితే చేస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా మీరు ఆల్ పర్మిషన్ని గ్రాంటెడ్ అలో చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఆ కంట్రోల్ సెంటర్ ఏ రేంజ్లో పనిచేస్తుందో మీకు లైవ్లో అయితే చూపిస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కాకపోతే మీరు ఒకసారి ఆల్ పర్మిషన్ని ఇక్కడ నుంచి నోటిఫికేషన్ యాక్సెస్ కావచ్చు ప్రతి ఒక్కటి మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇచ్చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా మీరు ప్రతి ఒక్కటి ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మనకు అప్లికేషన్ రీలోడ్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఈ కంట్రోల్ సెంటర్ మనకు యాక్టివేట్ అయితే కావడం జరిగిందన్నమాట. మీరు ఒక్కసారి స్క్రోల్ డౌన్ చేసి చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా ఇప్పుడు చూసుకోవచ్చు. వావ్ వావ్ అసలు అమేజింగ్ అన్నమాట. మళ్ళీ పర్మిషన్ అడుగుతుంది, మీరు ప్రతి ఒక్క పర్మిషన్ ఇస్తేనే ఇది మనకు సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. దీనిలో మనకు 2 రకాల కంట్రోల్ సెంటర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనం ఇక్కడ నుంచి డ్రాగ్ చేసినా ఇక్కడ నుంచి డ్రాగ్ చేసినా మనకు డైరెక్ట్ కంట్రోల్ సెంటర్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు కావాలి అనుకుంటే మీరు నోటిఫికేషన్ షేడ్ కంట్రోల్ సెంటర్ని కూడా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఇది నెక్స్ట్ లెవెల్ కంట్రోల్ సెంటర్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచే మీకు నెక్స్ట్ లెవెల్లో మీకు ఎలా కావాలి అనుకుంటే అలా మీరు ఇక్కడ నుంచి కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకు కలర్స్ ఉంటాయి, లేఅవుట్స్ ఉంటాయి, దీంతో పాటుగా మనకు పాపప్స్ యాప్స్ అయితే ఉంటాయి. వాటన్నిటిని మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రీ అప్లికేషన్ కాబట్టి నేను ముందే చెప్పాను చిన్న చిన్న యాడ్స్ అయితే రావచ్చని. డ్రాఫ్టర్ ఇప్పుడు చూసుకోవచ్చు మనం అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత ఏ రేంజ్లో ఉంటుందో మీకు చూసాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు మీరు డైరెక్ట్ లేఅవుట్ ఆప్షన్లో మీరు ఎన్ని మీకు నోటిఫికేషన్ ప్యానల్లో వాటి యొక్క టైల్ యొక్క సైజ్ కావచ్చు ప్రతి ఒక్కటి మీకు ఇష్టం వచ్చిన రేంజ్లో మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఒక్క క్లిక్తో మీరు ఇక్కడ నుంచి చేంజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మీకు నచ్చిన కలర్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. లేఅవుట్ అయితే నెక్స్ట్ లెవెల్లో కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు వాల్యూమ్ కంట్రోల్స్ కావచ్చు ప్రతి ఒక్కటి దీంట్లో మనకు నెక్స్ట్ లెవెల్లో అవైలబుల్లో అయితే ఉంటాయి. పైగా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. డ్రాఫ్టర్ మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ఆన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ మనకు స్టార్టింగ్లో పర్మిషన్స్ అయితే అడుగుతుందని చెప్పాను. ప్రతి ఒక్క పర్మిషన్ మాత్రం ఇక్కడ నుంచి అలో చేస్తే ఈ అప్లికేషన్ మనకు సక్సెస్ఫుల్ అయితే పనిచేస్తుందని నేను ముందే చెప్పడం అయితే జరిగిందన్నమాట. డ్రాఫ్టర్ చూసుకోవచ్చు అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. కంట్రోల్ సెంటర్స్ ఏ రేంజ్లో ఉంటాయంటే నోటితో చెప్పడం కాదు, నెక్స్ట్ లెవెల్లో ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు మిరాకాస్ట్ కావచ్చు, మీ యొక్క డేటా సేవర్ కావచ్చు, మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు ట్రాన్స్పరెంట్గా చేసుకోవచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన ఫోటో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ రెండు అప్లికేషన్ని యూజ్ చేసుకొని మీ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ని మీరు నెక్స్ట్ లెవెల్ ఇక్కడ నుంచి కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఏ రేంజ్లో ఉంటుందంటే నేను నోటితో చెప్పట్లేదు, లైవ్లో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అన్నమాట కంట్రోల్ సెంటర్ అయితే. ఈ విధంగా ఈ అప్లికేషన్ యొక్క లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.